ప్రజలందరికీ శ్రామిక ప్రజానీకానికి మేడే శుభాకాంక్షలు. 139 సంవత్సరాల క్రితం పని గంటల నిర్ణయం కోసం వెట్టి చాకరీకి వ్యతిరేకంగా మహత్తరమైనటువంటి పోరాటం జరిగింది. అనేక మంది నేలకొరిగారు. కొంతమంది కార్మిక నాయకులకు ఉరిశిక్షలు పడ్డాయి. ఆ పోరాటం ఫలితంగా 8 గంటలు పని చేయాలి, 8 గంటలు రెస్ట్ తీసుకోవాలి, 8 గంటలు వినోదం, ఈ రకమైనటువంటి సిస్టమ్ మొత్తం వచ్చింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు భారతదేశంలో మనం సహజంగా సంపద ఎలా సృష్టించబడుతుంది అంటే సంపద శ్రమ నుంచి పుడుతుందని చెప్తారు. కానీ సంపద పెట్టుబడి నుంచి పుడుతుందని చెప్పే కొత్త సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ నాయకత్వంలోని బీజేపీ వీళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. పెట్టుబడి కూడా పుట్టేది శ్రమ నుంచే. శ్రమ ముందా పెట్టుబడి ముందా అంటే పెట్టుబడి ముందు కాదు, శ్రమే ముందు. కాబట్టి శ్రమలోంచి పెట్టుబడి రాదు, సంపద రాదు. పెట్టుబడి నుంచే అంటే ఆదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు వాళ్ళ యొక్క పెట్టుబడి నుంచి సంపద సృష్టి అవుతుందని చెప్పి అంటారు. అది శుద్ధ తప్పు. పెట్టుబడి కూడా శ్రమ నుంచే పుట్టింది. ఈరోజు భారతదేశంలో 8 గంటల పని విధానానికి చెక్కు పెట్టాలని, దానికి మంగళం పాడాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఈ మధ్య 72 గంటల పని విధానం ఉండాలి అని చెప్పి సెలవిచ్చాడు. ఆ తర్వాత ఎల్ఎన్టీ కంపెనీ సుబ్రహ్మణ్యం గారు 90 గంటలు పనిచేయాలి, ఇంట్లో భార్యను చూస్తూ ఏం కూర్చుంటారు శ్రామికులు, కాబట్టి భార్యను చూసుకుంటూ కూర్చుంటే ఏమీ రాదని చెప్పేసి చాలా వ్యంగ్యంగా కూడా మాట్లాడాడు. ఈ రోజు వీళ్ళంతా మోడీ మనుషులు. ఈ అదానీలు, అంబానీలు, సుబ్రహ్మణ్యములు వీళ్ళందరూ కూడా మోడీ విధానాలకి అడుగులకు మడుగులెత్తేవాళ్ళు. ఈ రోజు ఈ దేశంలో 12 గంటల పని విధానం తీసుకురావడం కోసం మోడీ సిద్ధమయ్యాడు. దానివల్ల ఈ దేశంలో మళ్ళీ వెట్టి చాకరీ వచ్చేదానికి అవకాశం ఏర్పడతా ఉంది. ఒక పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, రోబోలు వచ్చినాయి, కంప్యూటర్లు వచ్చినాయి. రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతూ ఉంది. మానవులకి ఇదంతా కూడా ఉపయోగంగా మారాలి, మానవుడి యొక్క శ్రమ తగ్గాలి, ఆ రకంగా మానవుడి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. టెక్నాలజీ వచ్చే కొద్దీ పెట్టుబడిదారులకు లాభాలు పెరుగుతా ఉన్నాయి తప్ప కష్టం చేసే వాళ్ళకి శ్రమ తగ్గటం లేదు. కాబట్టి ఇదంతా రివర్స్ లో నడుస్తా ఉంది. కార్ల్ మార్క్స్ ఆనాడు చెప్పిన దానికి రివర్స్ లో ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ 12 గంటల పని విధానం తీసుకురావాలనే మోడీ విధానాన్ని, నూతన లేబర్ కోడ్ చట్టాలను, సంఘాలు పెట్టుకోవడానికి వీల్లేదు, రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు, సంఘం పెట్టుకోవాలంటే ఇంకా ఎక్కువ మంది ఉంటేనే చేసుకోవాలి, ఇట్లాంటి అన్ని కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చి కార్మిక చట్టాలకి, పని గంటలకి, వీటన్నిటికి కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని తిప్పికొట్టాలి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఆకలి చావులు పెరిగినాయి, ఉపాధి లేకపోవడం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. మనం ఏ లెక్కల ప్రకారం చూసుకున్నా సరే గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం భారతదేశంలో పెరిగింది. ఆకలి చావులు లెక్కలు తీసుకుంటే ఆత్మహత్యలు పెరిగినాయి, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. కాబట్టి మోడీ కాలంలో ఆత్మహత్యలు, ఆకలి చావులు, నిరుద్యోగం ఇవన్నీ పెరిగినాయి. ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఇది ఇంకా ప్రమాదకరమైంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిన తర్వాత, మధ్యతరగతి ప్రజలు వినియోగం చేయడం తగ్గిన తర్వాత ఇవాళ షాపుల్లో బిజినెస్ లేదని చెప్పి అందరు ఈగలు తోలుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారాలు కూడా దివాళా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం మోడీ అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు. వీటన్నిటినీ పక్కదారి పట్టించడం కోసం మతోన్మాదాన్ని, హిందుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి, హిందుత్వ, కార్పొరేట్ ఈ రెండు శక్తులు కలిసి ముందుకొచ్చి భారత ప్రజల్ని పక్కదారి పట్టించి దోపిడీని ఉధృతం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్పొరేట్ హిందుత్వ కుమ్ముక్క ఏదైతే ఉందో ఈ కుమ్ముక్కను ఎదిరించి రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ ఈ రోజు వరకు కూడా రైతులకు గిట్టుబాటు ధర చట్టం చేయమంటే చేయటం లేదు. రైతాంగం ఆ రోజు హామీ ఇచ్చి వాళ్ళ యొక్క పోరాటాన్ని విరమింపజేశారు తప్ప ఏ రకమైనటువంటి చేయలేదు. ఆ రకంగా రైతాంగం కూడా నష్టపోతున్నారు. కార్మిక కర్షక ఐక్యత ప్రాతిపదికన అదేవిధంగా ఆదివాసీలను అడవి నుంచి వెళ్ళగొట్టడం, అడవి మీద దాడి చేయటం, ఆదివాసీల మీద దాడి చేయటం, అడవులన్నింటినీ కూడా అదానీ, అంబానీ లాంటి పెట్టుబడిదారులకి, విదేశీ కంపెనీలకి లక్షల ఎకరాలు మైనింగ్, నాన్ మైనింగ్ పేరు మీద అడవులన్నింటినీ కూడా ఆక్రమించడం అనేది జరుగుతా ఉంది. వాటిని ఆక్రమించడం కోసం ఆదివాసీలందరినీ కూడా అడవి నుంచి వెళ్ళగొట్టే పని, నిర్మూలించే పని, చంపే పని చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆదివాసీలను అణిచివేయటం, అడవుల నుంచి వెళ్ళగొట్టడం అనేది కూడా మోడీ హయాంలో బాగా పెరిగింది. కాబట్టి మేడే సందర్భంగా ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షకులు, ఆదివాసీలు, అదేవిధంగా చిన్న వ్యాపారులు, అందరూ ఉద్యోగులు, అన్ని రకాల సెక్షన్స్, మహిళల మీద బాగా హింస పెరిగింది. వీరంతా అత్యాచారాలు బాగా పెరిగినాయి. ఎన్నడూ లేని అత్యాచారాలు మోడీ పాలనలో పెరిగినాయి. ఈ లెక్కలన్నీ కూడా అధికారికంగానే ఉన్నాయి. కాబట్టి ఈ మేడే సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ పూనుదాం. భారతదేశ సమైక్యత కోసం, మన సమగ్రత కోసం, ఈ దేశ ప్రజల ఐక్యత కోసం మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి ఈ మేడే సందర్భంగా మనందరం దీక్ష పూనుదామని చెప్పేసి తెలియజేస్తాం.